దేవుని యందు ప్రియులారా, లెంటి దినంలో మరి ఒకసారి ఉదయకాలంన మనమందరం ఈ రీతిగా కలుసుకొని జీవం గల దేవుని స్మరణ చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్యలో వాడబడిన గొప్ప వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. మనం తీసుకొనినటువంటి అంశం రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినాం. మరి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉన్నదని ఏలియాతో మరి యెహోవా దూత చెప్పిన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి వారందరూ కూడా వారి యొక్క జీవన ప్రయాణం గొప్పదిగా తమ శక్తికి మించినదిగా చేసి ఉంటున్నారు. అందుకే ద గ్రేట్ జర్నీ అని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఉదయం దేవుని స్మరిస్తూ ఉంటున్నాం. మరి ఈ దినమున 29వ రోజు లెంట్లో మరి ఉదయకాలంలో మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ సేసై హోలీ క్రాస్ ఈసీఎల్ సంఘం అంతటి పక్షంగా కూడా మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు దేవుని పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తూ ఈ దినమంతా కూడా మీరు ఆశీర్వదింపబడిన వారుగా అనేక గొప్ప దీవెనలు ఈ దినమంతా కూడా ప్రభు నందు మీరు పొందుటకు దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తూ ఈ ఉదయకాలమున మరి పెద్దలను మాత్రమే కాదు కానీ దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి, ధైర్యం కలిగినటువంటి చిన్నపిల్లలను కూడా ఆయన యొక్క సేవ కొరకు వాడుకొనిన విధానాన్ని చూస్తున్నాం. చిన్నతనంలోనే వారి శక్తికి మించిన మరి పనులను చేసి దేవుని యొక్క దీవెనలు పొందినటువంటి మనం చదివిన, ధ్యానించిన చిన్న బిడ్డలను కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి వారిలో మరి ముఖ్యంగా ఉదయకాలంన మరి ఆడబిడ్డలను జ్ఞాపకం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఈ దినాలలో మనం చూస్తున్నాం ఆడపిల్లలు చాలా అభివృద్ధిలోనికి వస్తున్నారు. ఆడబిడ్డలు చాలా సొసైటీలో గొప్ప కార్యాలు చేయగలుగుతూ ఉంటున్నారు. కాబట్టి ఆడబిడ్డలందరినీ రెస్పెక్ట్ చేస్తూ ఉదయకాలంన మన బైబిల్లో కూడా దేవుని యొక్క మహిమగల పరిచర్యలో చాలా ధైర్యంతో, సాహసంతో మరి దేవుని కొరకు వాడబడినటువంటి చిన్న బిడ్డ మిరియామును మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసినట్టుగా మరి నిర్గమకాండంలో మనము మిరియాం గురించి చదువుతూ ఉంటున్నాం. మరి ఈ మిరియాం ఇశ్రాయేలు దేశానికి చెందినది, యూదురాలై ఉంటున్నది. మరి ఇశ్రాయేలులందరూ కూడా ఐగుప్తులో చెరలో ఉంటున్నారు. వారు బహుగా ప్రబలుతూ ఉంటున్నారు ఐగుప్తులో. కానీ వారు బహుగా ప్రబలడం ద్వారా మరి ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను బహు కఠినమైన బాధలు పెట్టడం, బరువులు మోయించడం మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో మరి అమ్రాము యొకబేతులకు పుట్టినటువంటిది మరి యొక్క మిరియాముకు 2 సహోదరులు మరి అహరోను, మోషేలను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మిరియాము ఆడబిడ్డ చిన్నదైనప్పటికీ మరి ఆమె తన తల్లికి సహకరించి మరి ఇశ్రాయేలీల కొరకు ఒక నాయకుడిని కాపాడుటలో, తమ్ముడిని కాపాడుకొనుటలో, మరి దేవుని మహిమ కొరకు మోషేను నిలబెట్టుటలో ఆ చిన్నది చేసిన సాహసాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. మనందరికీ తెలిసినట్టుగా మరి ఫరో ఒక ఆజ్ఞ జారీ చేసినాడు. ఏంటిదంటే ఇశ్రాయేలులో ఏ మగబిడ్డ కూడా బ్రతకకూడదని ఒక ఆజ్ఞ మరి ఐగుప్తు దేశం అంతటా కూడా చేయబడి ఉంటున్నది. మరి బహుగా విస్తరించి ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల మగ పిల్లలందరూ కూడా చంపబడుతున్నటువంటి దినాలు అవి. ఆ సమయంలో మరి ఏదో ఒక రీతిగా 3 నెలలు మాత్రము మరి మోషేను తన తల్లిదండ్రులు కాపాడుకోగలిగినారు. కానీ ఆ తర్వాత బాలుడు ఎదుగుతుండగా అతన్ని కాపాడడం వారి యొక్క వశం కాలేదు. కాబట్టి వెంటనే మరి తల్లి ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టె చేసి నైలు నదిలో మరి చిన్న బాలుని ఆ పెట్టెలో పెట్టి తీసుకొని వెళ్ళినది. మరి ఈ సమయమున మరి మిరియామును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటిదంటే ఒక 5 గొప్ప కార్యాలు ఆ చిన్న బిడ్డ అక్కడ చేసింది. మొట్టమొదటిది ఏంటిదంటే ఆ నైలు నదిలో మరి మోషే ఉంచబడినటువంటి ఆ స్థలంలో ఆమె మరి మోషే యొక్క ఆ నీళ్ళలో ఎటు కూడా కొట్టుకొని పోకుండా మరి ఆ యొక్క జమ్ము పెట్టెను ఆమె కాపాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవది ఏంటిదంటే కాపాడడం మాత్రమే కాదు, ఆమె అక్కడికి రానై ఉన్న మరి ఫరో కుమార్తె కొరకు ఎదురు చూస్తున్నటువంటిదిగా
మనం చూస్తూ ఉంటున్నాం. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద ప్రిన్సెస్ టు కమ్ దేర్. మరి ఫరో కుమార్తె అక్కడికి వచ్చినప్పుడు మరి ఈ మిరియాం ఏం చేసిందంటే వెంటనే ఆమె దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళడం మనం చూస్తున్నాం. ఆ ఫరో కుమార్తె వెళ్ళి ఆ చిన్న బాలుని కేకలు విని, మోషే కేకలు విని ఆ బాలుని తీసుకొని ఆమె దగ్గర పెట్టుకున్నప్పుడు వెంటనే ధైర్యం చేసి మిరియాము ఆ యొక్క ఫరో కుమార్తెను కలుసుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఫరో కుమార్తె అప్పటికే గుర్తించింది ఏంటిదంటే ఇతడు హెబ్రీయుల పిల్లలలో హెబ్రీ బాలుడని ఆమె గుర్తించింది. కానీ మరి అయినప్పటికీ ఈ మిరియాము మరి ఫరో కుమార్తె ఏం చేస్తుందో అన్న భయం లేకుండా వెంటనే వెళ్ళి ఫరో కుమార్తెతో ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె చిన్న ప్రాయానికి, పసి ప్రాయానికి, తను ఉన్నటువంటి ఆ చిన్న టెండర్ ఏజ్లో మరి మిరియాము తీసుకున్నటువంటి గొప్ప స్టెప్స్ మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మరి ఆ విధంగా ఆమె వెళ్ళి ఫరో కుమార్తెను కలుసుకోవడం, ఫరో కుమార్తెను కలవడం మాత్రమే కాకుండా ఫరో కుమార్తెకు సజెషన్ కూడా ఇస్తుంది. ఏంటిదంటే ఈ పిల్లవాని కొరకు నేను ఒక దాదును తీసుకొని రావాలనా అని ఆమెను మరి ఆమెతో మాట్లాడడం, మరి సిఫార్సు చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి అదేవిధంగా మరి ఇక్కడికి తిరిగి వచ్చి మరి తల్లిని యాకోబేతును తీసుకొని వెళ్ళి ఫరో కుమార్తెకు పరిచయం చేసి ఒక దాదిగా ఆ కుమారుని పెంచుటలో మరి ఆమె చేసిన సాహసాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఫరో కుమార్తె ఒకతే రాదు. ఆమె వచ్చినప్పుడు ఆమెతోన ఆమె చలికత్తలు, ఆమెతోన సైన్యము వారందరూ వచ్చినారు. కానీ ఈ చిన్నది వారి మధ్యలో పరిగెత్తుకుని వెళ్ళి ధైర్యం చేసి మరి ఆ ఫరో కుమార్తె చేతిలో మోషేను పెట్టడం ద్వారా ఏ ఫరో ఇంటి నుండి అయితే మరి ఇశ్రాయేలీల మగపిల్లలు బ్రతకకూడదన్న ఆజ్ఞ జారీ అయి ఉంటున్నదో అదే ఫరో ఇంటిలో ఇశ్రాయేలీల కొరకు మోషే పెంచబడడం అనేటటువంటిది మనం చూస్తున్నాం. మరి మిరియాము చేసినటువంటి ఈ గొప్ప కార్యం ఆ విధంగా మరి మోషేను కాపాడుకున్నది. ఆ తర్వాత ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీల యొక్క విమోచన విడుదల కొరకు ఒక నాయకుడిని మరి ఆమె సంరక్షించుకోగలిగినది. తర్వాత ఆమె జీవితం అంతట్లో చూస్తాం, మోషేకు తోడుగా అహరోను, మిరియాములు ఉంటూ ఇశ్రాయేలీలను నడిపించిన విధానాన్ని చూస్తున్నాం. దేవునిలో ఈ దినమున మరి ఈ మిరియామును మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదకరం. మన పిల్లలు కూడా అలాంటి ధైర్య సాహస కార్యాలు ప్రభు కొరకు, ప్రభు మహిమ కొరకు, ప్రభు రాజ్యం కొరకు చేయడానికి మనం అందరం కూడా వారిని ప్రేరేపించాలని ప్రభు నామంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా ఇంకొక యవన కుమారుడు చిన్న బిడ్డను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మరి ఈయన మరి ఇశ్రాయేలీలు మరి ప్రబలుతున్నటువంటి దినాలలో ఎఫ్రాయిము వంశస్థుడైనటువంటి ఎల్కానా, హన్నాలకు పుట్టినటువంటి మరి సమూయేలును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఎటువంటి పరిస్థితిలో ఈయన మరి హన్నాకు జన్మించినాడో మనందరికీ కూడా తెలుసు. ఆమె గుడ్రాలుగా ఉంటూ అవమానం పొందుతూ ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి వేడుకొనుట ద్వారా ఈ చిన్న కుమారుని బహుమానంగా పొంది ఉంటున్నది. మరి అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఒక తీర్మానం చేసినారు. ఏంటిదంటే ఎల్కానా అంటాడు ఏంటిదంటే దేవుడు తన వాక్యాన్ని చిన్న బిడ్డ యందు నెరవేర్చును గాక అని అంటాడు. మరి అప్పుడు హన్నా కూడా ఏమన్నదంటే ఇతడు దేవుడికి ప్రతిష్ఠితుడని ఆమె చెప్తూ ఉంటున్నది. అనగా తల్లి తండ్రి ఇద్దరు కూడా బాలుడైన సమూయేలును దేవుని యొక్క సేవ కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, మరి దేవుని బిడ్డగా చిన్ననాటి నుండే ఉగ్గుపాలు పోసినప్పటి నుండే మరి నీవు దేవుని సన్నిధిలో ఉండవలసిన వాడవని జ్ఞాపకం చేస్తూ పెంచబడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా బాలుడైనటువంటి సమూయేలు పాలు విడవగానే తల్లి తీసుకొని వెళ్ళి ఏలి యొద్ద మరి యెహోవాకు పరిచర్య చేయడానికి ఆ బాలుని అప్పగిస్తూ ఉంటున్నది. మరి ఆ దినాలలో మరి దేవుని యొక్క స్వరము చాలా అరుదుగా చాలా రోజుల నుండి వినబడక ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ యెహోవా దేవుడు ఈ చిన్న బాలుడైన సమూయేలును పిలవడం మనం చూస్తూ ఉంటున్నాం. సమూయేలు మరి దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి నీ దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పడం మనం చూస్తుంటున్నాం. టెండర్ ఏజ్లో, పసిప్రాయంలో, ప్రతిష్ఠింపబడిన జీవితంలో మరి దేవుని కొరకే అని పెరుగుతున్నటువంటి ఆ మనస్తత్వంతో మరి ఆ కుమారుడు ఎదుగుతూ ఉంటుండగా దేవుడిచ్చిన ఈ దర్శనం, మరి ఈ పిలుపు, ఈ ప్రత్యక్షత గొప్పదని ప్రభునామంలో
జ్ఞాపకం చేస్తున్నాను. చిన్నపిల్లలు తల్లిదండ్రులతో ఉండాలని ఆశిస్తారు, ఆడుకోవాలా పాడుకోవాలని ఆశిస్తారు. కానీ మరి సమయాలు దేవుని మందిరంలో దేవుని మహిమ కొరకు వాడబడినటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సమయాలు దినదినము దేవుని దయలో మనుషుల దయలో ఎదగడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుడు తరచుగా సమయాలకు ప్రత్యక్షము, తన వాక్కు ప్రత్యక్షం అవడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా సమయాలు ఎదిగి పెద్దవాడై ఇశ్రాయేలీలను నడిపించడం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇశ్రాయేలీలలో ఒక గొప్ప ప్రవక్తగా, ఒక నిందారహితుడిగా, మంచి ప్రవక్తగా, బ్లేమ్లెస్ ప్రాఫెట్గా ఆయనను మనము బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ సమయాలను దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడంటే, ఆయన ఇశ్రాయేలీలకు వారు రాజు కావాలని అడిగినప్పుడు మరి సౌలు రాజును తనకు చూపించి అభిషేకించినాడు. మరి సౌలును రాజుగా ప్రతిష్ఠించినాడు. ఆ తర్వాత మనం చూస్తాం ఏంటిదంటే, ఈ సమయాలు మరి దావీదును కూడా మరి ఇశ్రాయేలీల కొరకు అభిషేకించడం, ఆ విధంగా దేవుని రాజ్యం స్థిరపరచబడడానికి, మరి ఇశ్రాయేలీలు మరి బలపడడానికి మరి సమయాలు చేసినటువంటి తన చిన్ననాటి త్యాగం, ఆ చిన్ననాటి ఆ యొక్క తన శక్తికి మించినటువంటిది దేవుని మందిరంలో ఆయన చేయగలిగిన పరిచర్య ద్వారా ఇశ్రాయేలీలకు ఒక గొప్ప దేశాన్ని, రాజ్యాన్ని, రాజును మరి అందించి ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగే మిరియాం కూడా చిన్నదైనప్పటికీ ఆమె శక్తికి మించినటువంటి ఎఫర్ట్స్, వెళ్ళడం, ఫరో కుమార్తెతో మాట్లాడడం, మరి దాదును తీసుకొని వెళ్ళడం, మోషేను కాపాడుకోవడం, మోషే అక్కడ పెంచబడడం, మోషే ఇశ్రాయేలీలకు నాయకుడిగా వచ్చి వారి విమోచన కార్యంలో సహాయం చేయడం మనం చూస్తున్నాం. ఇద్దరు పిల్లలే కానీ మన తెలుగులో చెప్పాలంటే పిడుగులో అంటారు చూడండి, ఆ విధంగా గాడ్ యూజ్డ్ దెమ్ మైటిలీ. వై నాట్ లెట్ అవర్ చిల్డ్రన్ హ్యావ్ దట్ ప్రివిలేజ్? మన పిల్లలు కూడా అలాంటి గొప్ప అవకాశం కలిగి ఉండేలాగున తల్లిదండ్రులమైన మనము, సేవకులమైన మనము మన పిల్లల్ని కూడా అటువంటి డిటర్మినేషన్తో, డెడికేషన్తో, మరి డివోషన్తో మనం కూడా మన పిల్లల్ని పెంచినట్లయితే మనం కూడా ఎంతో ఆశీర్వదింపబడతాం. మన పిల్లలు వారి జీవితంలో ఒక గొప్ప, తమ శక్తికి మించిన మరి ప్రయాణం ప్రభు కొరకు చేసిన వారై ఉండుట ద్వారా ఆశీర్వదింపబడి ఉంటారని గుర్తు చేస్తున్నాను. అలాంటి పిల్లలు మన సంఘాలలో నుండి, మన కుటుంబాలలో నుండి మరి దేవుని మహిమ కొరకు ఇంకా అనేకులుగా వచ్చుటకు దేవుడు తన కృప మన పిల్లలందరికీ దయచేసి, మన సంఘాలలో, చర్చెస్లో జరుగుతున్న మన సండే స్కూల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ విధమైన గొప్ప సేవకులు, గొప్ప యోధులు ప్రభు కొరకు వచ్చుటకు దేవుడు తన కృప దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ దినమున చిన్న బిడ్డలైనటువంటి మిరియాము, సమయలుల యొక్క బాల్య దశను మేము జ్ఞాపకం చేసుకొని నీకు స్తుతి చెల్లిస్తున్నాం. చిన్నవారే అయినప్పటికీ వారిలో నీవిచ్చినటువంటి గొప్ప భక్తిని బట్టి, వారికి ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి గురిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పిల్లలిద్దరూ మా దేవా సమయలు, మిరియాములు ఏ విధంగా ఆశ్చర్యంగా నీ యొక్క మహిమగల సేవలో గొప్పగా వాడబడి ఉంటున్నారో ప్రభువా, నీ వాక్యంలో మేము చూస్తూ ఉంటున్నాం. వారి జీవితములను బట్టి నీకు స్తోత్రములు, వారు తీసుకున్నటువంటి తీర్మానములను బట్టి నీకు వందనాలు, వారు జీవించిన విధమును బట్టి నీకే స్తుతి మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినములలో మా కుటుంబాలలో మాకు అనుగ్రహింపబడిన మా పిల్లలు, మా సంఘాలలో ఉన్నటువంటి చిన్న బిడ్డలందరూ కూడా ఆ రీతిగా నీ మహిమగల రాజ్య విస్తరణ కొరకు నీ బిడ్డలుగా వాడబడుటకు నీ కృప దయచేయమని, మరి ఈ యొక్క శక్తికి మించిన ప్రయాణం మా బిడ్డలు చేసి నీ రాజ్యాన్ని స్థాపించుటలో సాధనములుగా వాడబడుటకు నీ కృప చూపమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఉదయకాలమున దేవుని వాక్యం విన మనందరికీ, మరి దినమంతయు మన దినచర్యలన్నిటికీ అంతటను ఆయన సన్నిధి మనకు తోడు నీడయుండును గాక. ఆమేన్.